శ్రీ గురుభ్యో నమః. మనం తులసీదాస్ గారు రచించిన శ్రీరామచరితమానసం నుండి లంకాకాండ చూస్తున్నాము. ఛన్నమహు ప్రభుకే సాయ కహి కాటే బికట పిశాచా పుని రఘుబీర నిషంగమహు ప్రభిసే సబనారాచా. శ్రీరామచంద్ర ప్రభు విడిచిన బాణాలు క్షణకాలంలో ఆ ఘోర రాక్షసులను ముక్కలు ముక్కలు గావించి మరలి వచ్చి ప్రభువు యొక్క తూణీరంన ప్రవేశించుతున్నాయి. కుంభకరణ మన దీఖ బిచారి హతిచన మాజని సాచరధారి భాతి క్రుద్ధ మహాబల వీరా కియ మృగనాయక నాదగవీర కోపి మహీధర लेई उपारी डारई जहमर कटबठवारी आवत दी की शैल प्रभु भारे सरहि काटी रजा समकरी डारे पुनिदनु तानि कोपि रघुनायक छाड़े अति कराला बहुसायक तनु महु प्रबिसि निसरि सर जाहि जिमिदामिनी घना माज समाहि सोनित श्रवत सोहतनकारि जनुक जलगिरि गेरुपनारि विकल बिलोकी भालु कपिधाये बिहसा जलहि निकट कपियाये. కుంభకర్ణులు తనలో నా కళ్ళు ఎదుటనే శ్రీరాముడు ఒక్క క్షణంలో రాక్షసేనను పూర్తిగా హతమార్చాడు అని అనుకుంటూ అత్యంత క్రుద్ధుడై భీకరంగా సింహనాదాన్ని ఉనస్తున్నాడు. పర్వతాలను పెకిలించి వానరాలపై విసిరివేస్తూ ఉన్నాడు. అది గమనించిన ప్రభువు ఆ పర్వతాలను తన బాణాలతో పొడి పొడి గావించి దూరంగా పడిపోతున్నట్లు చేస్తున్నారు. పిదపా శ్రీ రఘుబీరుడు అతి క్రుద్ధుడై ధనస్సును ఎక్కుపెట్టి అత్యంత భయానకములైన బాణాలను పెక్కింటిని ప్రయోగిస్తున్నారు. ఆ అసుగణములు అంటే బాణాలు కుంభకర్ణుని శరీరంలోనికి విద్యుల్లతలు మేఘంలోనికి ప్రవేశిస్తున్నట్లుగా చొచ్చుకొని పోతున్నాయి. కుంభకర్ణుని నల్లని శరీరం నుండి కారెడి రక్తపు జాలులు నల్లని కాటుక కొండ నుంచి ప్రవహిస్తున్న గైరిక ధాతు ప్రవాహాల వలె ఉన్నాయి. అతడు వికలుడు అవటం చూసి వానర భల్లూకాలు అతని మీదికి దాడికి వెళ్తూ ఉన్నాయి. వానరాలు సమీపించగానే అతడు వికట అట్టహాసం చేస్తున్నాడు. మహానాదకరి గర్జా కోటి కోటి గహికీసా మహిపట కై గజరాజయివా సపద కరయి దశసీసా. ఘోరగర్జనలను చేస్తూ అతడు అసంఖ్యాకములైన వానరాలను పట్టుకొని మదపటేనుగు వలె నేలకేసి కొడుతూ ఉన్నారు. రావణునకు జయము జయము అని బిగ్గరగా అరుస్తూ ఉన్నారు. భాగే భాలు బలి ముఖ జూధా భృకుబిలోకి జిమిమేష బరూధా చలి భాగి కపి భాలు భవాని వికల పుకారత ఆరత బాని यह निशिचर दुकान सम आहई कपिकुल देश पर न अबचहई कृपा बारी धर राम खरारी पाहि पाहि प्रणतारति हारी सकरुण बचन सुनत भगवान चले सुधारी सरासन बान रामसेन निज पाचे खाली चले सकोप महाबलशाली खैची धनुष सरा सतसंधाने छूटे तीर शरीर समाने लागत सर धवारी सभारा कुधर डगमगत डोलती धरा लिन्हा एकते ही शैल उपाटी रघुकुल तिलक भुजा सोई काटी धावा बाम बाहु गिरिधारी प्रभु सो भुजा काटे महिसारी काटे भुजा सोह खल कैसा पचहीन मंदर गिरि जैसा उग्र बिलोकनी प्रभु ही बिलोका ग्रशन चाहता
మనహు త్రైలోకా. తోడేలను చూసిన గొర్రెల వలె ఆ వానర భల్లూకాలు కుంభకర్ణను చూసి పరుగులు తీస్తున్నారు. శివుడు ఇలా చెప్తున్నారు: భవానీ, వానర భల్లూకాలు చెల్లాచెదరే ఆర్తనాదాలతో పిక్కబలం చూపిస్తున్నారు. వారు, ఓ కృపానిధి, ఖరారి, ప్రణతార్తిహర శ్రీరామ, ఈ నిశాచరుడు వానరలోకాన్ని సర్వనాశనం చేయడం కోసమని వచ్చిన కాటకం వలె ఉన్నాడు. మమ్మల్ని రక్షించండి, రక్షించండి అని ఆర్తితో వేడుకుంటున్నారు. వారి దీనాలాపనలు వినిన భగవంతుడు ధనుర్బాణాలను ధరించి వానర భల్లూక సేనను తన వెంట నిడుకొని ముందుకు సాగుతున్నారు. ధనస్సును లాగి 100 బాణాలు ఒక్కసారి ప్రయోగించగా అవి ఆ రాక్షసుని శరీరంను గుచ్చుకున్నాయి. బాణాలు తగులగాని కుంభకర్ణుడు క్రోధావేశంతో శ్రీరాముని వైపు వేగంగా దూసుకొని రాసాగాడు. అతని వేగానికి పర్వతాలు గిరాగిరా తిరుగుతున్నాయి. భూమి కంపిస్తోంది. కుంభకర్ణుడు ఒక పర్వతాన్ని చేతబట్టుకొని వస్తూ ఉన్నాడు. రఘువీరుడు వాని ఆ భుజాన్ని ఖండించారు. అప్పుడు అతడు ఎడమ చేతితో పర్వతాన్ని ఎత్తుకొని వస్తూ ఉన్నాడు. ప్రభువు అతని ఎడమ చేతిని కూడా ముక్కలు ముక్కలు గావించి అతన్ని నేలపై పడగొట్టారు. భుజాలను కోల్పోయిన ఆ దుష్ట రాక్షసుడు రెక్కలు తెగిన మందరాచలం వలె ఒప్పుచున్నాడు. ఉల్లోకాలను మృంగివేయనంతటి క్రూర దృష్టితో అతడు ప్రభువును చూస్తున్నాడు. కరిచిక్కార ఘోర అతి ధావా బదను పసారి గగన సిద్ధ సురత్రాసిత హా హేతి పుకారి. అతి ఘోరంగా కేకలు పెడుతూ అతడు నోరు తెరుచుకొని ముందుకు పరిగెడుతున్నాడు. ఆకాశంన సిద్ధులు, దేవతలు భయభ్రాంతులకు లోనే హాహాకారాలు చేస్తున్నారు. సభయదేవ కరుణానిధి జాన్యో శ్రవణ ప్రజంత సరాసను తాన్యో బిసికనికర నిశిచర ముఖ భరెవు తదపి మహాబల భూమిన పరెవు సరహి భర ముఖ సన్ముఖ धावा कालत्रोन सजीव जनु आवा तब प्रभु कोपिति प्रसरलीन्हा धरते भिन्नता सुसिरकीन्हा सोसिर परेवु दसाननागे बिकल भयवु जिमि फनि मनि त्यागे धरनि धसई धर धान प्रचंडा तब प्रभु काटिकीन्ह दुई खंडा परे भूमि जिमि नभते भूधरा हेट दाबि कपि भालु निसाचरा तासु तेज प्रभु बदन समाना सुरमुनि सपहि अचंभवमाना सुरदुंदुबि बजावहि हर्षहि स्तुति करहि सुमन बहु बरषहि करि बिनति सुरा सकल सिधाये तेहि समय देव ऋषियाये गगनोपरि हरि गुणगन गाये रुचिर बीर रसा प्रभु मन भाये बेगी हतहु खला कहि मुनि गाये राम समर मही శోభత భయే. దేవతలు బీతచిత్తులైనట్లు ఎరింగి దయాళువైన రఘునాథుడు ధనస్సును ఆకర్ణాంతము లాగి రాక్షసుని ముఖాన్ని బాణాలతో నింపారు. అయినను మహాబలుడైన ఆ రాక్షసుడు నేలకూల్లేదు. ముఖం నిండా బాణాలు గురుచుకొని ఉన్నను మృత్యువే సజీవమైన తూణీరంగా వస్తున్నట్లుగా అతడు ప్రభువు ముందుకు వేగంగా వస్తున్నాడు. అప్పుడు ప్రభువు క్రుద్ధుడై ఒక తీవ్రమైన బాణంతో వాడి తలను మొండెము నుండి వేరు చేశారు. ఆ కుంభకర్ణుని శిరస్సు ఎగిరిపోయి రావణి ముందు పడింది. దాన్ని చూసి దశాననుడు మణిని పోగొట్టుకున్న సర్పం వలె హతాశుడయ్యాడు. తలలేని కుంభకర్ణుని కళేబరము రణరంగంన పరిగెడుతోంది. దాని భారానికి భూమి కృంగిపోతోంది. రామచంద్ర ప్రభువు దాన్ని 2 ముక్కలుగా చేశారు. ఆ 2 ఖండములు ఆకాశము నుండి 2 పర్వతాలు కూడిపడినట్లుగా నేలపై పడిపోయాయి. వాటి క్రింద పడి పెక్కుమంది భల్లూక వానర్లు నిశాచరులు నలిగిపోయారు. ఆ శరీర ఖండముల నుండి ఒక తేజస్సు వెడలి శ్రీరాముల్లో లీనమైపోయింది. సర్వం శ్రీరామచంద్రారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.